హాయ్ అందరికీ. ఈరోజైతే మా సిస్టర్ మా మదర్ మీద ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నారు. అదేంటంటే మా సిస్టర్ 1 ఇయర్ ఎడ్యుకేషన్ ఆపేసిందండి. అయితే మళ్ళీ కూడా మా మమ్మీని బతిమాలుకుంది. నేను చదువుకుంటాను మమ్మీ, నన్ను కాలేజీలో వేయవా అని. సరే మా మమ్మీ వేశారు. వేసిన తర్వాత 1 మంత్ అయిన తర్వాత నేను కాలేజ్‌కి వెళ్ళను, నేను చదువుకోను అని చెప్పానని ప్రాంక్ అయితే చేయబోతుందనమాట. దాని విషయం మా మమ్మీకి ఇంత అంటే ఇంత కూడా తెలీదండి. మేము కెమెరా పెట్టడం కానీ అసలు ఏది కూడా తనకి డౌట్ రాకుండా మేమందరం కవర్ చేస్తున్నాము. మా మమ్మీ మా చెల్లితో మాట్లాడొచ్చాక మా చెల్లి నన్ను పిలిచింది. ఎందుకంటే మైక్ గురించి అని పిలిచింది అనమాట. ఇక్కడ మా హస్బెండ్కి, నాకు, మా చెల్లికి, మా వారికే తెలుసు, మా మమ్మీకి అసలు తెలీదు. వీళ్ళేమో మా మమ్మీని కవర్ చేస్తున్నారు, మేము బయట ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకు గైస్ ఫ్రాంక్ అనేది ఎలా వచ్చిందో మరి వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసి మరి ఎట్లా ఉందనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏ ఫ్రాంక్లు అయితే చేస్తే బాగుండిద్దో సజెషన్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్. అమ్మని అడుగుదాం బామే, అందరూ వెళ్దాం అంటే అమ్మని అడుగు, నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను? బస్సులో వెళ్తాము, కాంట్రాక్ట్ అమ్మని అడుగు. 10వ తరగతి పూర్తి చేసి అందులో కళాశాల సమర్పించాల్సిన నిర్దేశించిన లోపాంతరాలు సర్టిఫికేట్స్ గురించి ఇప్పటికే మీకు తెలియజేయడం జరిగింది. విద్యార్థిగా చేసిన సోది తనలోకి వస్తుంది అక్క. జాగ్రత్తగా పూర్తిగా అప్పుడే చదువు వచ్చేసింది, అప్పుడే జాబ్ అది అప్పుడే అందుకే మానేసుకొని చక్కగా వచ్చి పని చేసుకోమన్నా. అప్పుడన్నా వేరు, ఇప్పుడు స్వాతికి వెక్కు కదా, రుద్దు తినమే ఉంటాం ఎల్లనే అచ్చగా అక్క. నేను ఒక మాట చెప్తాను, పొద్దు పొద్దు కదా మళ్ళీ జాబ్ కొట్టి ఇద్దరిని కూడా సెట్ చేశాను, అక్కడ నెత్తివేది అందరూ మీ ఇద్దరిని కూడా పిలిపించాను. ఇప్పుడు అమ్మ కూడా ఒకటి చెప్పాలనుకున్నా. చెప్పేది ఏదైనా విను, చెప్పేది నాకు ఎంపీసీ తీసుకున్నా ఫస్ట్. అది చెప్పేది ఎంపీసీ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది. కానీ ఎంపీసీ తీసుకున్నప్పుడు అది ఫస్ట్ మైండ్కి ఎక్కలా మానేసా, ఆరోగ్యం బాగోలా మానేసా, ఓకే అంతా అయిపోయింది. ఇప్పుడు బైపీసీ తీసుకున్నా. బైపీసీ బాగానే ఉంది, మా ఆయన అనుకున్నాడు మా అత్తకి బాగా చెప్పేది. స్టార్టింగ్లో బాగానే ఉంది, ఎగ్జామ్లో మంచి మార్కులే వచ్చినాయి, అంతా బాగానే ఉంది, అమ్మ సాఫీగా సాగిపోతుంది అనుకున్నా. మైక్ ఎత్తవింది రికార్డ్ చేద్దాం, మైక్ రికార్డ్ చేద్దాం, పనికొస్తుంది. వాయిస్ రికార్డ్ మా నన్ను చెప్పని ఎన్నా నిసికి ఏంట్రా చదివి రోజు అది ఏమో థియరమాటికల్ గా ఇస్తున్నారట. చాలా పెద్ద క్వశ్చన్ ఇస్తున్నారు, అసలు చదవడానికి తలనొప్పి వస్తుంది అసలుకి. ఎంపీసీ తీసుకుంటేనా అదొక తలనొప్పి అయిపోయింది. ఇప్పుడు బైపీసీ తీసుకున్నా అదేమో పెద్ద తలనొప్పి అయిపోయింది అసలుకి. ఎవరు తీసుకోమని నేను ముందే చెప్తాను. నువ్వు ఎందుకు దొరతావు మధ్యలో అని చెప్తున్నాను. చెప్పని ఆ పిల్ల ఏం చెప్తున్నా శాంతం, నీకు వద్దురే రే, నీకు ఉంది చెప్పు. తీసుకున్నా అయిపోయింది, వెళ్ళిద్దేమో అనుకున్నాను. అవసరం వెళ్ళేదాన్ని నా బ్రెయిన్కి వెళ్ళట్లా. అది సిఈసి తీసుకుంటా అన్న. మళ్ళీ సిఈసి వస్తాయి చెప్పు, అర్థమైందా? పుస్తకాలు మొత్తం చించి అక్కడ పోసి అగ్గిపోలు వెలిగించి సర్టిఫికెట్ కూడా అక్కడ తగలబడి పెట్టిపోవాలి. నేను వదిలి పండుకి దీనికి హలో ఏంటమ్మాయి ఆగు, తర్వాత మాట్లాడేది లెక్క చేసి నీకు ఫోను. తర్వాత ఎవరు ఫోన్ ఉంది చెప్పాక ఏంటిది తెలీదక్క. మరి నాకు పడలేదు లేదు పిన్ను పిన్ను పెట్టావా? ఏటీఎం కార్డు తీసుకెళ్ళి పెట్టావా? నేనే పట్ట బాగా అడ్మిషన్ చేయిద్దామని
నేను ఆ రోజు చెప్పాను అమ్మా, నేను నీకు ఆ రోజు చెప్పాను లేదా బైపీసీ వద్దన్నా, నేను బైపీసీ వద్దు అన్నా, నువ్వు లాగలేవన్నా. వాటి కూడా చెప్పింది బాగా మెంటలు వచ్చేత బైపీసీ అంటే వద్దు అంది. అయినా సార్ నాకు అదే కావాలి, అదే చదువు, మధ్యలో మాడతానంటే చించేస్తానని కూడా చెప్పా. దానికి ఇష్టమే దిగింది. చదివితే చదవను, లేదంటే సర్టిఫికెట్ పోతే పని ఇక వదిలేసి ముక్కలు ముక్కలు చేసేస్తా. చెప్పేది మన అక్క చెప్పేది కాదు, ఇటు విను. నువ్వు ఆయన ఎందుకు లేపిస్తావు మధ్యలో? మెంటల్ మెంటల్ తెప్పికి నాకు మెంటల్ అర్థమవుతుందా? అసలు నేను చెప్పేది వినండి అక్క, అసలు ఇదంతా కాదు అసలు. అసలు చెప్పేది అయితే చెప్పేది నువ్వు. ఎంపీసీ అయిపోయింది, బైపీసీ ఎంపీ అయిపోయి వెళ్ళాను కాలేజ్కి. రేపటి నుంచి వెళ్ళాను. అయితే ఇదిగో నాన్న బిజినెస్ని ఒక స్థాయికి తీసుకెళ్తా. నీకు పచ్చింది, నేను కావాలి, నా పిల్ల ఉడికిస్తుంది. అది ఇప్పుడు ఆ పిల్ల ఏదో ఉంది నీ చేతిలో. ఉడికిస్తాం గిరికిస్తాం ఏం కాదు. బిజినెస్ ఎక్కడికో తీసుకెళ్తుంది కదా, ఏంది సిఈసి కూడా మనకు వస్తాయి. అనుకుంటున్నావు అనుకుంటున్నావు పిల్ల అది మేము బయటికి వెళ్ళనిరా. కట్టాడు పెట్టావు కొంచెం కత్తి, ఏడ పెట్టావు కత్తి? కత్తి తీసి పిల్లంట ఎంపీసీ బుర్రకెక్కలేదంట, బైబీసీ అంట ఫస్ట్ లో బాగుందంట, తర్వాత రాను రాను చదవలేకపోతుందంట. అందుకన్నా సిఎస్ ఏంటంటే చదువు మానేసంట, నీకు బిజినెస్ చేసుకుంటాంట. చదువు మానేమని వద్దట్లా, కట్టిన డబ్బులు పోతే పోయినాయి, కట్టిన డబ్బులు పోతే పోయినాయి. చదివింది ఇప్పుడే తలనొప్పి వస్తుంది. ఎన్ని రోజులు అయినా ఈ చదువు వెళ్ళలేదు, ప్రతి రోజు వెళ్ళేది. అది అందుకని బస్సులో పొద్దున్నే లెగవాలి, 7:30 లెగలేకపోతున్నా నేను. చెప్పేది నువ్వు ఆగు, నువ్వు నాకు కోపం తెప్పి చెప్పని నాన్నతో. నేను నాన్నతో మాట్లాడుతున్నా. నాన్న ఇదిగో పొద్దున్నే 7:30కి లెగలేకపోతున్నా నేను. పొద్దున్నే చెప్పలేదా? చెప్పాం ఆ రోజు. నాన్న కూడా చెప్పాడు, మాట్లాడాడు. కత్తి తెచ్చున్నాడు. ఒకసారి కత్తి ఆడబెట్టావు, ఒకసారి చూపించవా నాకు? బీరువాలు ఎక్కడ పెట్టావు కత్తి? సాయంత్రం నాకు ఇవ్వు. ఈ విషయంలో మాత్రం ఇది నష్టపరిచినందుకు నన్ను చూస్తుండు. నేను చూపిస్తాను నేను సాయంత్రం వచ్చి. అది రండి, వదులుతానన్నమాట. ఇది పిచ్చి కాదా? మా నాన్న పిలుస్తున్నాడు. ఇప్పుడు వరకు నేను అన్నిట్లో ఓర్చుకొని సమర్థించుకుంటూ పోయా. నీకు అవకాశం ఇస్తే నేను జోక్స్ పెద్ద పెద్ద దానికి ఎగతాళిగా ఉంది, దానికి ఎగతాళిగా ఉంది. దానికి జోకులేంది అక్క, జోకులేంది. ఇదిగో ఎవరైనా సరే భరించేటప్పుడే భరించారు. కొట్టావు నన్ను, కొట్టు ముందు. ఇదిగో ఎవరైనా అంటారు కాళ్ళు మంచిగా ఉన్న వారికి కాళ్ళు ముడుచుకోవాలని, మన జ్ఞానం ఉన్నంత వరకు తీసుకోవాలి. కొట్టకు నువ్వు. ఈ జ్ఞానం ముందేమైపోయింది పిల్లకి. ఒక సంవత్సరం అయిపోయిందమ్మీ అనిపిసి. అందుకని సాయంత్రం మాట్లాడొచ్చు పోండి. మా ఆయన ఉన్నాడని పెట్టేసింది. ఇప్పుడు పంచాయతీ అంటే కొట్టనీడు కదా, అందుకని ఇప్పుడు పెట్టింది. అందుకని చేస్తాము, ఇంకొక రకం చేస్తాము. సింపుల్ గా వెళ్ళిచ్చేద్దామా ఇంకేమన్నా? అమ్మా నువ్వు ఏదో ప్లాన్ మీద ఉన్నావు కదా. తలనొప్పి. ఇగో ఆమె పుట్టి ఒక దండ వేయించకపోతే భూమి మీద నేను ఉన్నాను. ఇది మాత్రం పక్క చదువుతున్నాను కదా. నేను ఇన్నాళ్ళ నుంచి ఓర్పు కాసింది మొత్తం బంచది. నేను కానీ చూపించకపోతే దానికి చూసుకోను. రా వెళ్దారా.
ఎన్నుద్రా నువ్వు రా వెళ్తాం రండి మరి. మీరు వీడియోలో ఇవన్నీ కటింగ్ చేసుకోవాలి కదా అనవసరంగా అక్కడ చూడక ప్రాంక్ చేస్తుంటా రంగనే మైక్ ముందే మైక్ ఇచ్చేది ఎందుకని నీకు అర్థం కాదు అర్థం కాలేదు ఆ పిల్ల చదువు మానేస్తారా బాబు? ప్రాంక్ చేశారంట. అరే అరే నా ఏంది అన్ని మార్కులు వస్తుంటే నాకు అందరి మీద మంచి మార్కులు వస్తాయి నాకు నేను మానేస్తానా పెద్ద కెచ్చేనా నీకు విషయం చెప్పరా సాయంత్రం వచ్చిన